హలో అందరికీ బాగున్నారా? టుడే మనం రామేశ్వరంకి వెళ్తున్నాము. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, బట్ నేను రామేశ్వరంలో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ మొత్తం కవర్ చేశాను ఈ ఒక్క వీడియోలోనే. సో చాలా బాగుంటుంది వీడియో, చూడండి. ఈ వీడియోలో అయితే కంప్లీట్ రామేశ్వరం టూర్ గైడ్ అయితే మీకు ఇస్తాను. ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఏం ప్లేసెస్ విజిట్ చేయాలి అనేది, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎవ్రీథింగ్ నేను చెప్తాను, సరేనా? ఈ ప్లేస్ వచ్చేసి రామేశ్వరం బ్రిడ్జ్. ఇక్కడ చాలా బోట్స్ ఉంటాయి, చాలా ఈగల్స్ ఉంటాయి. క్లైమేట్ మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూడండి. ఇది జస్ట్ మనం ఎంట్రన్స్ అవుతున్నాము రామేశ్వరంలోకి. మనం రామేశ్వరం బస్ స్టాండ్ రీచ్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ నాకు చాలా ఆకలి అనిపించి నేను అక్కడ ఈ మీల్స్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఈ ఫుడ్ అయితే బాగానే ఉంది, చూడండి. సో మనం మీల్స్ చేసిన తర్వాత రామేశ్వరం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. బస్ స్టాండ్ నుంచి రామేశ్వరం టెంపుల్కి చాలా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సో బస్ స్టాండ్ నుంచి రామేశ్వరం వెళ్ళిన తర్వాత టెంపుల్ దగ్గర రూమ్ తీసుకొని వీలైతే ఒక దర్శనం కూడా వెళ్ళేసి వద్దాం. ఈ బోర్డు వచ్చేసి రామేశ్వరం బస్ స్టాండ్లో ఉంటుంది. ధనుష్కోటి, పంబా బ్రిడ్జ్, ఇవన్నీ ఎంత దూరంలో ఉంటాయి ఇక్కడ నుంచి అనేసి మొత్తం డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అక్కడ ఉంటాయి ఈ బోర్డు మీద. మీరు కూడా ఒకసారి చూడండి. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. నేను ఇప్పుడు రూమ్ తీసుకుంటాను. రూమ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ దర్శనంకి వెళ్దాం. డైరెక్ట్గా దర్శనంలో మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ ఇప్పుడు తినడానికి వెళ్దాము. తినేసి రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ లెగ్సి 22 బావుల స్నానం అయితే చేద్దాం.
ఈ ప్లేస్ వచ్చేసి రామేశ్వరంలో మనం ఏం కొనుక్కోవాలన్నా సో ఫేమస్ ఐటమ్స్ అన్నీ లోపల దొరుకుతాయి. రుద్రాక్ష నుంచి మన దీపారాజన సంబంధించిన వస్తువులన్నీ ఇందు లోపల దొరుకుతాయి. సో ఒకసారి చూద్దాం పోయి. वो क्या भाई भैया वो क्या भाई वो क्या हाँ गुड इवनिंग मॉर्निंग मॉर्निंग गुड इवनिंग దర్శనం కాదు ఇది అచ్చా అట్లా వెళ్ళొచ్చు వెళ్ళండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ చాలా రకాలైన గవ్వలు ఉన్నాయి. చిన్న గవ్వల నుంచి పెద్ద గవ్వల వరకు చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ పక్కనే సముద్రం ఉంటుంది కదా, డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. నేను చిన్నప్పుడు వీటితో ఆడుకునేవాడిని. ఇందులో నుంచి లైట్ రావాలి కానీ లైట్ రావట్లేదు, ఎందుకు అర్థం కాలేదు. యా వచ్చింది చూడండి. ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లెగ్సి ఇంకా నేను రామేశ్వరంలో ఉన్న 22 బావుల స్థానానికి అయితే వెళ్తున్నాను. నేను తీసుకున్న స్టేయింగ్ అయితే ఒక రోజుకి వచ్చి 600 రూపీస్ ఛార్జ్ చేశారు. అది గుడి పక్కనే ఉంటుంది ఆ స్టే కూడా. సో బెటర్ అనిపించి తీసేసుకున్నాను. నేను తీసుకున్న హోటల్కి ఎదురుగానే టెంపుల్ ఉంటుంది. సో ఈ బాటిల్ తీసుకెళ్తున్నాను. ఈ బాటిల్లో ఆ వాటర్ రామేశ్వరం వాటర్ తీసుకెళ్దామని ఇంటికి. సో ఇంట్లో చల్లుకుంటే ఈ వాటర్ అనేది చాలా మంచిది. నేనైతే 22 బావుల స్నానం కోసం గత 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము. ఫైనల్లీ వాళ్ళు 6కి లోపలికి అలౌ చేశారు 22 బావుల స్నానం చేయడానికి. ఫస్ట్ మనమే నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఈ పిల్లర్స్. చాలా పిల్లర్స్ ఉంటాయండి. ఒక నార్త్ సైడ్ చాలా పిల్లర్స్ ఉంటాయి, ఈస్ట్ సౌత్ అలా చాలా పిల్లర్స్ ఉంటాయి లైన్గా. మనమైతే ఇప్పుడు 22 బావుల స్థానానికి అయితే లైన్లో నుంచున్నాము, నడుచుకుంటూ వెళ్తున్నాం. అందరికీ ఇంకో ఇంపార్టెంట్ విషయం, 22 బావుల స్నానం చేయడానికి అక్కడ రెండు టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ఒకటి 25 రూపీస్ టికెట్, ఇంకోటి 100 రూపీస్ టికెట్. నేను 25 రూపీస్ టికెట్ అయినా 100 రూపీస్ టికెట్ అయినా కానీ పోసి నీళ్ళు ఒకటే కదా అనేసి నేను జస్ట్ 25 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాను. నాకు తెలియదు 25 రూపీస్ టికెట్ అంటే ఒక జగ్గు వాటర్ అందరి మీద పోస్తారు. అది 100 రూపీస్ టికెట్ అంటే ఒక జగ్గు వాటర్ కేవలం మన మీద మాత్రమే పోస్తారు. నన్ను అడిగితే నా పర్సనల్ 100 రూపీస్ టికెటే తీసుకోమంటాను. ఎందుకంటే వాళ్ళు ఒక జగ్గు వాటర్ పోయడానికి కూడా 25 రూపీస్ టికెట్ వాళ్ళకి సరిగ్గా ప్రిఫర్ చేయట్లేదు. సో గో విత్ 100 రూపీస్ టికెట్. బికాజ్ అంత దూరం నుంచి వెళ్ళి మనం నీళ్ళు వాళ్ళు సరిగ్గా పోయిపోతే చాలా
బాధగా అనిపిస్తుంది కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అంత దూరం వెళ్ళిన తర్వాత 25 రూపీస్ టికెట్ తీసుకుంటే నాకులాగా చాలా సాడ్గా ఫీల్ అవుతారు. సో వాళ్ళు వాటర్ పోయమంటే కూడా వాళ్ళు వాటర్ పోయట్లేదు అన్నట్టు. 100 రూపీస్ టికెట్ వాళ్ళకైతే స్పెషల్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కంపేర్ టు అస్. నాకైతే దేవుడి దయ వల్ల వాటర్ బాగానే పడ్డాయి. ప్రతిసారి వెళ్ళిన చోటల్లో వాటర్ పడుతున్నాయి. సో వాటర్ బాటిల్లో కూడా అడిగితే పోస్తున్నారు. కానీ అందరికీ అలా ఛాన్స్ రాదు. సో మ్యాక్స్ 100 రూపీస్ టికెట్ మాత్రమే ప్రిఫర్ చేయండి ఫస్ట్. కొన్ని వాటర్ అన్నింటిలో కొంచెం కొంచెం పట్టుకున్నాం. ఫోన్ కెమెరా మీద వాటర్ పడిపోయి ఇలా కనిపిస్తుంది సార్. మెయిన్ రీజన్ ఏంటంటే ఇలా ఈ నీళ్ళు పోయించుకోవడం వల్ల మనకున్న ప్రీవియస్ పాపాలు అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాడ్ లక్ అనేవి మొత్తం పోతాయి మన లైఫ్లో నుంచి. సో అందరూ చాలా ఎక్కడెక్కడో చాలా దూరాల నుంచి వచ్చి వాటర్ అనేది పోయించుకుంటూ ఉంటారు. మనమైతే సక్సెస్ఫుల్గా 22 బావుల స్థానం అయితే కంప్లీట్ చేస్తాము. నార్త్ గేట్ బావుల స్థానం కంప్లీట్ అయిపోయిన తర్వాత నా రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని నెక్స్ట్ నేను ఆటో దగ్గరికి ఏదో వచ్చాను. ఇక్కడ ఇది షేర్ ఆటో తీసుకున్నాను. నాకు వచ్చి 200 రూపీస్ తీసుకున్నాడు. ఏం చూపిస్తాడంటే ధనుష్కోటి ఒకటి చూపిస్తాడు, అండ్ రామసేతు అండ్ శ్రీరాముడి పాదం పెట్టిన టెంపుల్ ఒకటి ఉంటుంది, అండ్ ధనుష్కోటి బీచ్ కూడా చూపిస్తారు. పదండి చూసేద్దాం. వెళ్ళే దారి కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. పీస్ఫుల్గా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. వెళ్ళే రూట్ కూడా అటు ఇటు సముద్రం ఉంది, చల్లటి గాలి, చాలా బాగుంది.
మనం ఇప్పుడు వచ్చేసి శ్రీరాముడు ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మనం వచ్చేసి శ్రీరాముడు టెంపుల్కి దగ్గరికి అయితే వచ్చేసాం. ధనుష్కోటి దగ్గర ఉంటుంది. సో ఒకసారి టెంపుల్ లోపల కూడా ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తా. నెక్స్ట్ మనం ధనుష్కోటి దగ్గరికి వెళ్తున్నాము. ధనుష్కోటి అంటే డెత్ రోడ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. సో ఇదే లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. సో చూసేద్దాం కదా. ఇక్కడ నుంచి వ్యూ అయితే కనుక చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ నుంచి ట్రిప్ మొత్తం చాలా బాగుంది. సో ఇదే డెత్ రోడ్ ఆఫ్ ఇండియా, ది లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు కదా. సో ఇదే లాస్ట్ రోడ్ ఆఫ్ ది ఇండియా, ధనుష్కోడి.
ఈ సముద్రం దగ్గర ఇక్కడ కూర్చొని ఉంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఆ సముద్రపాలలో ఆ గాలి చాలా బాగుంది. నాకే చాలా నచ్చింది ప్లేస్. ధనుష్కోటి రోడ్ అయిపోయిన తర్వాత మనం ధనుష్కోటి బీచ్కి అయితే వచ్చాము. ధనుష్కోటి బీచ్ కూడా చాలా బాగుంటుంది. పదండి చూసేద్దాం. ఇదైతే ప్రీవియస్గా రైల్వే స్టేషన్ అంట. అది వాటర్ ఓవర్ఫ్లో అవడం వల్ల రైల్వే స్టేషన్ అలా అయిపోయింది, పాతబడిపోయింది. సో క్లోజ్ చేసేయడం. కానీ బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. తెలుగు
దర్శనం చేసుకొని దర్శనం తర్వాత అన్నదానం ఉంటుంది. అన్నదానం స్వీకరించి రిటర్న్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం. నేను వచ్చేసి 100 రూపాయల దర్శనం టికెట్ ఒకటి తీసుకున్నాను. సో చలో. మనం స్వామివారి దర్శనం కోసం అయితే దర్శనంలోకి వచ్చాము. సో జనాలు పర్లేదు, ఎక్కువ హెవీ అయితే లేరు. సో హోప్ సో త్వరగా అయిపోతుంది దర్శనం. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు మనం అన్నదానం దగ్గరికి వెళ్తున్నాము. చలో. ఈ టెంపుల్కి వచ్చేసి ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ ఉన్న చాలా స్తంభాలు, ఒక స్తంభానికి ఇంకో స్తంభానికి వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఏది కూడా సేమ్ డిజైన్తో ఉండదు. ఎన్ని స్తంభాలు అయితే ఉన్నాయో అన్ని డిజైన్స్ ఉంటాయి ఇక్కడ స్తంభాలకి. చాలా బాగుంటాయి. టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అన్నదానం టోకెన్ అయితే తీసుకున్నాము. సో పదండి లైన్లోకి వెళ్దాం. టు ద అన్నదానం. అన్నదానం అయితే చాలా బాగుంది. కడుపు నిండా తిన్నాను. సో నెక్స్ట్ మనం మన రూమ్కి బ్యాక్ వెళ్ళిపోదాం. అక్కడ నుంచి రూమ్ నుంచి మనం శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళాలి. సో చలో. మన రూమ్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. సో రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బస్సు ఎక్కుతాను. శ్రీరంగనాథ స్వామి టెంపుల్ బస్సెస్ ఉంటాయి. సో చలో. దట్స్ ఇట్స్ గైస్. రామేశ్వరం టూర్ అయితే అలా ఎండ్ చేస్తున్నాను. హోప్ యూ లైక్ ఇట్.